నమస్తే అండి. సంశయం సార్. అయితే అసలు మొదటిసారిగా అమ్మవారి పాదాన్ని మీరే చూసారు. మీకే కనిపించిందంటూ కూడా చెప్తున్నారు. అసలు చూడగానే మీకెలా అనిపించింది? అసలు ఏం జరిగింది అసల? ఆ రోజు పడి పూజకెళ్ళొచ్చాం సార్. 9:30 టైంలో మేము పడి పూజకి బయలుదేరాము. డోర్స్ దగ్గరికేసినాం. డోర్లు చాలా వెయిట్ ఉంటాయి. పిల్లలు నువ్వు దొబ్బి బయటికి లోపలికి వచ్చేంత దూరం ఉండే చాలా వెయిట్ ఉంటాయి డోర్స్. దగ్గరికేస్తే మేము తీయడానికి కూడా 2 సెకండ్లు పడతది. పడి పూజకెళ్ళాము. పడి అయిపోయిన తర్వాత అల్పారం చేసేసి స్వాములం వచ్చినాం. అంటే నలుగురం స్వాములం వచ్చినాం ఫస్ట్. ఫస్ట్ ఇద్దరు స్వాములు ఏం చేశారంటే డోర్లు ఓపెన్ చేసారు. మేము ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి డోర్లు క్లోజ్ ఉన్నప్పుడు మేము డోర్ లాక్ చేస్తాం. సప్పట్లు కొట్టి డోర్ ఓపెన్ చేస్తాం. ఏమైనా ఉంటే గిన వెళ్ళిపో ఆ ఉద్దేశంతో మేము వచ్చినామన్న నమ్మకాన్ని ఇట్లా లాక్ చేస్తాం అన్నమాట. మా స్వామి ఏం చేసిండు, ఒక స్వామి దాని ముందు ఓపెన్ చేసిండు. సో డైరెక్ట్ దర్శనం. భయపడి బయటకు వచ్చేసిండు. స్వామి అనగానే నేను వచ్చేసాను. చూసినాక ఒక రకమైన వైబ్రేషన్ ఉంది. 2 నిమిషాలు మాకంతా గూస్ బంప్స్ వచ్చేసినాయి. 5 నిమిషాలు కూర్చుండిపోయాను. మాకు అర్థం కాలేదు ఫస్ట్. ఇప్పుడు జరిగిన సంఘటన ఇది. ఇంకోటి ఏంటంటే పోయేటప్పుడు బండారు కానీ బండారు అంటే పసుపు ఎక్కడ లేకు క్లీన్ నీట్ ఉంటుంది, అంతా నీట్ చేస్తాం ఎప్పుడు కూడా మేము. అది చల్లినట్టు ఉండే యాక్చువల్లీ అందులో మన పసుపు దానిలో ఫింగర్ ప్రింట్స్ ఉండే. ఇట్లా తీసి చల్లినట్టు ఉండే. అది కూడా మేము పంతులుగా చెప్పినాము. మేము మా లేడీస్ ఉంటారు కదా, అందరు అమ్మాయిలు వచ్చే వరకు వాళ్ళు డిస్టర్బ్ చేశారు. అది కూడా ఉండేది ఉంది. చలినట్టు ఉంది క్లియర్ గా. ఎవరైనా చిన్నపిల్లలు చేపెట్టినంటే హైట్, చాలా హైట్. ఓకేనా స్వామి, చలినట్టు ఉంది. ఫస్ట్ మేము భయమే స్వామి. 5-10 నిమిషాలు మాకు అర్థం కాలేదు. స్వామికి వెంకటరమణ స్వామికి పుల్ల వెంకటరమణ గారికి ఫోటో షేర్ చేసినాం, వాట్సాప్ చేసినాం. ఏం అర్థం కాలేదు ఫస్ట్. ఇదేం వైరల్ చేయకుండా అని చెప్పినాం. ఫస్ట్ ఏంటి తెలుసుకోవాలి కదా మనకు కూడా ఒక క్లారిటీ. మాకైతే ఆ వైబ్రేషన్ కనిపించింది. మనం చెప్తే కూడా పబ్లిక్ అర్థం కావాలి. ఎవరికైనా చెప్తే కూడా అరే ఇదేంటండి కాంట్రవర్సీ అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి నైట్ ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు కూడా. ఫస్ట్ ఆ నైట్ అంతా భయంతోనే పడుకున్నాం. పైన వెళ్ళాము. ఎవరికి నైట్ కింది కూడా దిగలేము. నైట్ ఎప్పుడన్నా ఎవరైనా స్వాములు దిగితే ఆయన కూడా ఒక మనిషి వస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటాం మేము. ఇక్కడే ఉంటాం మేము. ఆ సన్నిధానం ఇది. ఇక్కడ అయ్యప్ప పడి పెట్టుకుంటాము. అది మేము పడుకున్నారు. ఇక్కడ గజ్జల సప్పుడు వస్తుంది రెగ్యులర్గా. మంగళవారం ఫ్రైడే వస్తుంది ఖచ్చితంగా. ఈ అమ్మ తల్లి అని జరుపుకుంటాము. ఆమెను శరణ తలుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. అట్లా మాకు 15 సంవత్సరాలు జరుగుతుంది. గుడిలో ఇక్కడంతా తిరుగుతుంది అమ్మవారు కంప్లీట్ గా. ఇప్పుడు గజ్జల సప్పుడు దూరమైన కొద్ది ఏ సౌండ్ వస్తుందో, దగ్గరకు వచ్చి ఒక జాగా నిలబడ్డప్పుడు ఏ సౌండ్ వస్తుందో ఇక్కడ జరుగుతుంది రియల్ గా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు. 1:30కి వచ్చి 2:24 అదృష్టంలో ఎన్నో ఇళ్ళ నుంచి వింటున్నాం మేము. కానీ సాక్షాత్తు దర్శనం అయితే మేము ఫస్ట్ టైం చూసినాం సార్. అంతే కదా, పొద్దున్న లేచి మేము డోర్లు వేస్తాం. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మాకు. అమ్మవారు ఎటువంటి బస్తీలో తిరుగుతుంది అమ్మవారు. ఇట్లా వచ్చి వెనక ఈ లేన్ లోపలికి అక్కడ నుంచి ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 1 అవర్ అవుతుంది ఆమె రావడానికి. తిరిగి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి గజ్జల సప్పుడు ఆగిపోతే అప్పుడు రిలాక్స్ అనుకుంటాం. అట్లా అమ్మవారిని కొన్ని సంవత్సరాల నుంచి మేము వింటున్నాము. అంటే చూడం కాదంటే వింటున్నాం, సౌండ్ వింటున్నాం. పైన ఎప్పుడైతే మేము సన్నిధానం పైన పెట్టుకున్నామో, అంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఎప్పుడైతే పైనకి అయితే మా సన్నిధానం చేంజ్ అప్పటి నుంచి సౌండ్ మంది అయిపోయింది. అది ఏమో మరి ఇన్ని సంవత్సరాల స్వాములకు మరి మళ్ళీ నేను ఉన్నాను ఉనికి చాటుకున్నాను అనుకుంటుందా అమ్మ, ఈ జాగ్రత్తగా అనేసి అలానే దర్శనం అయింది స్వామి. అది జరిగిన సంగతి. స్వామి పొద్దున 6 o'clock వచ్చి పూజ చేసుకుని అయినా 5:30కి అట్లా పూజ చేసుకుని వచ్చేసారు. వచ్చినాక అందరికి అర్థం కాలేదు ఫస్ట్. అందరు కమిటీ వాళ్ళందరూ పిలిచారు. ఆ టైంలో కూడా అందరూ 100% భయపడదు స్వామి. ఇంకా అది చూసి అర్థమైపోయింది. యాక్చువల్లీ పిక్చర్ మీకు క్లారిటీ అంటే ఫస్ట్ మేము దించిన ఫోటో ఉంటుంది. ఆ టైంలో మేము స్పాట్లో దించిన టైంలో ఇది అన్నమాట యాక్చువల్ ఫోటో. ఇది ఇట్లా క్లోజ్ ఉంటుంది. సో గైస్ చూస్తున్నారు కదా, అమ్మవారు ఫస్ట్ ఫోటో అంటే ఆ పాదం ఫస్ట్ ఫోటో ఇది. సో అంటే కొంతమంది భక్తులు అక్కడ పసుపు చల్లడం వల్ల మారిపోయింది మొత్తం. అండ్ ఈ విజువల్ నా దగ్గర కూడా ఉంది. ఒకసారి నేను మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది ఫస్ట్ ఇట్లా ఉన్నది, ఫస్ట్ వీళ్ళు తీసిన పిక్ ఇది. ఎంత క్లియర్ పిక్చర్, చిన్న అవతారం. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారు పాదుకలు ఉంటాయి లోపల గర్భగుడిలో. అవే సైజు ఉన్నాయి పాదాలు సేమ్.
మేము ఏం చేసినాం ఫస్ట్ పొద్దున్న కమిటీ మెంబర్స్ అందరూ వచ్చేసరికి మేము అక్కడే ఉన్నాం. పొద్దున్న స్నానం చేసి పూజ చేసుకొని కిందనే ఉన్నాం. ఇక వాళ్ళందరూ పిలిచినాక ఫస్ట్ పంతులు లోపలికి పోయినాక పాదాలు చూసి పాదుకలు ఉంటాయి పూజ చేయడానికి. ఆమె క్లియర్ గా చెప్పింది, నేను చిన్న పాప అవతారం ఉన్నా, మీరేం భయపడకండి, నేను ఉన్నా, ఏం పడన్నట్టుగా. సో వాళ్ళు రంగం ఎక్కే అమ్మ ఉంటది, సుశీలమ్మ, అమ్మ భవిష్యాన్ని చెప్తారు. ఆమెను తీసుకొచ్చి ఆమె 2 సెకండ్లు వచ్చేసింది అన్నమాట. ఇవన్నీ మేము అంటే సాక్షాత్ మేము చూసినాం లైవ్ దగ్గర నుంచి. అది చెప్తుంటే మాకు ఇట్లా అవుతుంది, అది జరిగిన విషయం అది సార్. నా భవిష్యవాణిలో కొన్ని మంచి విషయాలు తెలిసినట్టు కూడా చెప్తున్నారు. అండ్ అమ్మవారి యొక్క రూపం కూడా తను తెలియపరిచింది, నేను చిన్నపిల్లని అని చెప్పి. అసలు ఏంటి ఏమేమి చెప్పింది ఒకసారి మా భక్తులందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నిన్న భవిష్యవాణిలో నేనేం చెప్పారంటే అమ్మవారి వయసు 5, 7, 9 ఈ వయసు గల్ల బిడ్డని నేను. నాకు ఇదే రూపం, ఈ వయసులో ఉన్న బిడ్డకి ఏ విధంగా అలంకరిస్తారు ఆ విధంగా మాకు అలంకరిస్తుర్రు. అన్ని విధాలుగా నాకు మంచి పూజలు జరుగుతున్నాయి. ఇంత పూజలు జరుగుతుంటే ఇది వదులుకొని ఇంకెక్కడ పోతా, నేను ఎక్కడ పోను, ఇక్కడనే ఉంటా, అన్ని విధాలుగా కాపాడుకుంటా అని చెప్పడం జరిగింది. రెండవది ఏంటిదంటే ఆపద వచ్చింది కాబట్టి నేను బయటికి వెళ్ళినాను, కాపాడడానికి బయటికి వెళ్ళినాను. నేను తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చినాను. ఏ రోజైతే నా పాదము దేవాలయం బయట కనిపిస్తే ఆ రోజు నేను తిరిగి దేవాలయానికి రాను అని ఈ మాట చెప్పడం జరిగింది. మాకు బోనాలు ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా సంతోషకరంగా చేసిర్రు. మాకు ఇక నుండి శుక్రవారం, మంగళవారం 2 రోజులు ముక్కు పుడక పెట్టి అమ్మవారు అభిషేకం చేయించమన్నారు. ఖచ్చితంగా మేము గతంలో శుక్రవారం చేసే వాళ్ళము, ముక్కు పుడక మా అమ్మవారికి పెట్టలేము. ఇప్పుడు ముక్కు పుడక నిన్న ఒక భక్తురాలు చేయిస్తా అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెన్నైలో ఉన్నారు ప్రస్తుతం వారు. రేపు దేవాలయానికి వస్తా అన్నారు. వారు ముక్కు పుడక చేయిస్తా అన్నారు. ఇక నుండి ముక్కు పుడక పెట్టి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇంకొక భక్తురాలు ప్రతి మంగళవారం తానే అభిషేకానికి పూర్తి ఖర్చు బాధ్యత తీసుకొని తాను చేయిస్తానని చెప్పడం జరిగింది. భక్తులు ముందుకొస్తారు, అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవాలయ కమిటీ అందరం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము చేయడానికి. మేము అయితే అన్న నాకేమనిపించిందంటే అసలు మన హైదరాబాద్ లో టెంపుల్స్ పైన, అమ్మవారి విగ్రహాల పైన అటాక్స్ జరుగుతున్నాయి, తగ్గినాయి. ఇప్పుడు సడన్ గా ఇది చూసిన తర్వాత కొంచెం భక్తుల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? నల్లపోచమ్మ అమ్మవారు అంటే శివునికి పార్వతి అమ్మవారికి మొదటి సంతానం. ఈ మాట నిన్న భవిష్యవాణిలో వారు చెప్పిన మాట. అమ్మవారే స్వయంగా నిన్న చెప్పడం జరిగింది. శివునికి పార్వతికి మొదటి సంతానము నల్లపోచమ్మ. ఈ విగ్రహాలు దాడులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? చెల్లెల మీద జరుగుతున్నాయి, అమ్మవారి విగ్రహాల పైన జరుగుతున్నాయి, నవగ్రహాల పైన జరుగుతున్నాయి, శివుని విగ్రహాల పైన జరుగుతున్నాయి. బహుశా అలాంటి సంఘటన మొన్న రాత్రి ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాల జరుగుతుండేనేమో. అందుకోసమే ఈ అమ్మ నల్లపోచమ్మ ఆ ఆపదని కాపాడడానికి, హిందువుల మనోభావాన్ని కాపాడడానికి బయటికి రావచ్చు. అలాంటి ఎందుకంటే ఇక్కడ గతంలో ఇక్కడనే రక్షాపురంలో జరిగింది. ఇప్పుడు ఈ పక్కనే పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది, శివాలయం ఉన్నది, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం ఉన్నది. దాడి చేసే వాళ్ళ ఉద్దేశము మతానికి, ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మానవభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు దాడి చేస్తారు. అలాంటిది ఏదైనా చేస్తాను వాళ్ళ ఒక ప్లాన్ ఉండొచ్చు. అలాంటి దుష్ట శక్తులని అంచివేయడానికి మా అమ్మవారు బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఆపద అంటే అది గిట్ట కావచ్చు. ఇప్పుడైతే కరోనా లేదు, ఎటువంటి వైరస్ లేదు, ఏ ఆపద నుంచి కాపాడుతుంది పాత బస్తిలా?
హిందూ దేవాలయం పైన మరొకసారి ఏదైనా జరగాల్సింది కాపాడడానికి బయలుదేరింది అనుకోవచ్చు. అసలేంటి ఇప్పుడు మీరు మొత్తం కూడా అది ప్రతిష్ట చేయడానికి కూడా సిద్ధమయ్యారు. చాలా పెద్ద పెద్ద మొత్తంలో అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా మేము రేపు ప్రతిష్ట అనుకున్నాము. మా అమ్మవారి దేవాలయము విగ్రహ ప్రతిష్టాపన హంపి విరూపాక్షి విద్యారణ్య భారతి వారు స్వామీజీ గారు చేశారు. మాకు 4-5 రోజుల నుంచి స్వామీజీతో ప్రయత్నం చేస్తున్నాం.